అన్న సలార్ సినిమా చూడడం జరిగింది. నిజంగా జాతర, మన ప్రభాస్ అన్న జాతర మొదలైంది. మూడు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా క్రేజ్ తగ్గాలి యాక్చువల్గా ప్రభాస్ గారిది. కానీ థియేటర్లో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తెప్పించాడు. సినిమాలో ఎమోషన్స్ పక్కన పెడితే ఎలివేషన్స్ అయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఇంకా నరకుడులో బాలకృష్ణ మించిపోయాడు సినిమాలో, చాలా ఘోరం. నరకుడులో అయితే ఇంకా బాలకృష్ణ మించిపోయాడు. మరో బోయపాడు కూడా కనిపించాడు ఈ సినిమాలో. ఆ రేంజ్లో అసలు కేజీఎఫ్కి ఈ సినిమాకి సంబంధం లేదు. సలార్ వేరు, కేజీఎఫ్ వేరు. ప్రభాస్ గారి కెరీర్లో మరొక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ మీల్స్ అయితే మన ప్రశాంత్ నీల్ గారి ద్వారా మనకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అయిపోతుంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు 1 గంట నుంచి 2 గంటల నుంచి 3 గంటలు 4 గంటల తెల్లవారుజామున నుంచి వచ్చిన షోలన్నీ కూడా అంతా కూడా రెస్పాండ్ ఒకటి ఉంది. సినిమా చాలా బాగుందని రెస్పాండ్ ఉంది. అయితే సినిమా మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఒక ఫ్రెండ్కి ఎంత విలువలో అంత ఇచ్చాడు. సెకండ్ హాఫ్ స్టోరీ మీద వదిలేశాడు. కాబట్టి అంటే కొన్ని క్యారెక్టర్ వైజ్గా మనకి ఇంట్రొడక్షన్ చేసుకోవడానికి సరిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్లో బాగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇంటి ఇవ్వడం కూడా జరిగింది. ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ మనం అనుకుందాం. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ తీసుకుంటే సినిమాకి 3.5 అయితే ఇవ్వచ్చు. ప్రభాస్ గారిని మనం ఎలా చూస్తాం, గతంలో ప్రభాస్ గారిని ఆ ఫేస్ కానీ, ఆ లుక్స్ కానీ, ఆ బాడీ స్ట్రక్చర్ కానీ గతంలో ఏవైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఇప్పుడు అదే కూడా కనపడుతుంది. మొన్న వచ్చినటువంటి 3 సినిమాలు కానీ, సాహో కానీ, అదేవిధంగా రాధేశ్యామ్ కానీ, అదేవిధంగా మనకి వచ్చినటువంటి మొన్న వచ్చిన సినిమా కానీ, ఈ 3 కూడా కొంచెం డ్రాప్ అయినా కానీ ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ గారు మళ్ళీ ఒక 10 మెట్లు పైకి ఎక్కారని చెప్పుకోవచ్చు. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. సలార్ ఒక ర్యాంపేజ్ చేసిన సినిమా. థ్యాంక్ యూ. లేదన్న అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఆర్ఆర్ కేజీఎఫ్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకుంటూ కొన్ని సాంగ్స్ యాడ్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ యాడ్ అవుతాయి. కానీ ఇందులో మ్యూజిక్ తప్ప సాంగ్స్ ఉండవు. కాబట్టి ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ ఉంది, 2-3 ఫైట్లు ఉన్నాయి, భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం సినిమా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ పండగలాంటి సినిమా ఇది. పండగ ముందే మొదలైపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుల్ మీల్స్ సినిమా. ఎందుకంటే ఒక మాస్ ఎలివేషన్ సినిమా కాబట్టి బాగుంది, అందరికీ వస్తుంది. అంటే చిన్నవాళ్ళు కానీ, పెద్దలు, ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరు నచ్చే సినిమా. ఎక్కువగా ఫ్యాన్స్కి అయితే పండగ సినిమా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 వచ్చే సినిమాకి. బాగుంది. మూవీకి ఒక 70% సిమిలారిటీ అయితే ఉంటుంది. అంటే ఓల్డ్ బిల్డింగ్ కాన్సర్ అని కొత్తగా పెట్టినారు కానీ ఉగ్రంకి మూవీకి ఆల్మోస్ట్ ఒక 70% సిమిలర్గా ఉంటుంది. కేజీఎఫ్ ఈ మూవీ అంటారా, కేజీఎఫ్ లెవెల్ అయితే లేదు, మనం హానెస్ట్గా ఒప్పుకోవాలి కదా. బట్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిజంగా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడక్కడ చాలా మంచి సీన్స్ ఉన్నాయి, ఎలివేషన్ ఇచ్చే సీన్స్ చాలా బాగుందన్నమాట. అక్కడక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రో, మీరు లాగని అంటున్నారు, నేనేమంటున్నానంటే ఫస్ట్ హాఫ్ అయితే స్టోరీలోకి దింపడానికి టైం తీసుకుంటారు. సెకండ్ హాఫ్ ఆ స్టోరీ కొంచెం ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అదే తేడా, బ్యాలెన్సింగ్గా పెట్టినట్టే బాగుండేది. సో కానీ మనకు చెప్తున్నారు కదా, మనకి ఇంటర్వెల్ ముందు 20 మినిట్స్, ఓపెనింగ్ సీన్, క్లైమాక్స్ ఒక 20 మినిట్స్, అక్కడక్కడ ఫైట్స్, ఎలివేషన్స్, ఇది చాలా అనమాట. సో వీటి కోసమైనా మనం వచ్చి చూడొచ్చు. శృతి హాసన్ ఏదో ఉందంటే ఉందంటే, మనకు ఒరిజినల్ వర్షన్లో ఉగ్రంలో హరిప్రియ పిల్లజమీన్ తన హీరోయిన్ ఉంటుంది కదా, ఆ అమ్మాయికి చాలా మంచి రోల్ ఉంది. కానీ ఈ మూవీలో శృతి హాసన్ ఉందంటే ఉంది. ఫ్రెండ్షిప్ నిజంగా చాలా బాగుంది. మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. సో ప్రభాస్ బయట నేచర్ ఎలానో ఫ్రెండ్స్ కోసం మనకు మామూలుగా ఇంటర్వ్యూస్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఫ్రెండ్స్ కోసం నా ఫ్రెండ్ వంశీ, నా ఫ్రెండ్ ప్రమోద్, నా ఫ్రెండ్ రామ్ చరణ్, అవి ఇవి చెప్తా ఉంటారు కదా. సో అదేవిధంగా ఈ మూవీలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు. అండ్ సలార్ పార్ట్ 2లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది చూపిస్తాను. కలెక్షన్ అయితే నేను చెప్పలేను, నాకైతే 0 ఐడియా కలెక్షన్స్ గురించి. మూవీ చూస్తాను, నాకైతే